వెల్కమ్ టు ఫోకస్. కోవిడ్-19 మానవ నిర్వాకమేనా? ఈ పాపం అగ్రరాజ్యానిదేనా? వైరస్ లీక్ అయింది వుహాన్ ల్యాబ్ నుంచేనా? తెర వెనుక ఏం జరిగింది? ఆ పత్రాల్లో ఏముంది? ఇప్పుడే ఎందుకు బయటకొచ్చాయి? తులసి గబార్డ్ చేసిన ఆరోపణలు నిజమెంత? ప్రపంచాన్ని గడగడలాడించిన కోవిడ్-19 మహమ్మారి పుట్టుకపై మరోసారి సంచలన విషయాలు బయటకు వచ్చాయి. అమెరికా ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ తులసి గబార్డ్ పేల్చిన బాంబు ఇప్పుడు అగ్రరాజ్యం సహా యావత్ ప్రపంచాన్ని షేక్ చేస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తికి కారణమైనట్లు అనుమానిస్తున్న చైనాలోని వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి అమెరికా నుంచి నిధులు వెళ్లాయనేది హాట్ టాపిక్గా మారింది. కోవిడ్-19 మానవ నిర్వాకమే. ఈ పాపం అగ్రరాజ్యానిదే. లీక్ అయింది వుహాన్ ల్యాబ్ నుంచే. తెర వెనుక ఏం జరిగింది? ఆ పత్రాల్లో ఏముంది? ఇప్పుడే ఎందుకు బయటకొచ్చాయి? తులసి గబార్డ్ ఆరోపణల్లో నిజమెంత? కరోనాను తలచుకుంటే గుండెల్లో దడపుడుతుంది. నాటి భయానక దృశ్యాలు కళ్ల ముందు మెదలాడతాయి. ఆ విషాదాల్ని తలచుకుంటే కన్నీళ్లు ఆగవు. ప్రపంచం ఊపిరి ఆగినంత పనిచేసిన ఆ వైరస్ పేరు వింటే ఇప్పటికీ వెన్నుల్లో వణుకు పుడుతుంది. ఎన్నో ప్రాణాల్ని తీసిన మాయదారి కరోనా పాపం అమెరికాదే. అవును, ఇది నిజం. లీక్ అయింది కూడా వుహాన్ ల్యాబ్ నుంచే. ఇది 2-3 ఏళ్ల క్రితం బయటకొచ్చినా అంతా అబద్ధమని అటు అమెరికా ఇటు చైనా కొట్టిపారేశాయి. జంతువుల నుంచి వచ్చిందని నమ్మించేందుకు ఎన్నో కట్టుకథలు అల్లాయి. అసలు రహస్యం తెలుసుకునేందుకు చేసిన దర్యాప్తుల్లోనూ ఏం తేలకుండా చేశాయి. చివరికి పోతూ పోతూ అమెరికా ఇంటెలిజెన్స్ మాజీ డైరెక్టర్ తులసి గబార్డ్ బిగ్ బాంబు పేల్చి కోవిడ్-19 గుట్టును రట్టు చేశారు. భయంకరమైన నిజాలను బయటపెట్టడంతో ప్రపంచం నివ్వెరపోయింది. కరోనా కుట్రదారు ఫౌచీనే. వుహాన్ ల్యాబ్కు నిధులిచ్చింది అమెరికానే. ఇవి తులసి గబార్డ్ చేసిన సంచలన ఆరోపణలు. నాటి జో బైడెన్ ప్రభుత్వంలో చీఫ్ మెడికల్ అడ్వైజర్గా పనిచేసిన డాక్టర్ యాంథోనీ ఫౌచీనే ఈ మహమ్మారికి పరోక్ష కారకుడని, చైనాలోని వుహాన్ ల్యాబ్కు ఆయన భారీగా నిధులు సమకూర్చారని తులసి గబార్డ్ సంచలన ఆరోపణలు చేశారు. తన పదవీకాలం చివరి రోజున ఇంతకుముందు ఎన్నడూ చూడని కీలక పత్రాలను విడుదల చేసి ఫౌచీ వ్యవహారశైలిని ప్రపంచం ముందుంచారు ఆమె. సాధారణంగా రిటైర్ అయ్యే సమయంలో అధికారులు మౌనంగా వెళ్ళిపోతారు. కానీ అమెరికా డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ చీఫ్ తులసి గబార్డ్ మాత్రం తన చివరి రోజున నెవర్ బిఫోర్ సీన్ రహస్య పత్రాలను బహిర్గతం చేసి సెన్సేషన్ క్రియేట్ చేశారు. బైడెన్ ప్రభుత్వంలో అత్యంత కీలక అధికారిగా ఉన్న యాంథోనీ ఫౌచీ ప్రత్యక్షంగా ఈ వ్యవహారంలో ఉన్నారని ఆమె ఆధారాలతో బయటపెట్టారు. అమెరికా పన్ను చెల్లింపుదారుల సొమ్మును మిలియన్ల కొద్దీ డాలర్లను ఫౌచీ వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి మళ్లించారు. గబ్బిలాలపై కరోనా వైరస్ల జన్యు మార్పులకు సంబంధించిన అత్యంత ప్రమాదకరమైన గెయిన్ ఆఫ్ ఫంక్షన్ పరిశోధనలకు ఈ నిధులు ఉపయోగపడ్డాయి. కోవిడ్-19 వైరస్ ల్యాబ్ నుంచే లీక్ అయిందన్న నిజాన్ని దాచిపెట్టేందుకు ఫౌచీ తనకున్న అధికారంతో రాజకీయ పలుకుబడిని ఉపయోగించి నిఘా వర్గాలను తప్పుదోవ పట్టించారనేది తులసి గబార్డ్ వెర్షన్. 2024 జూన్లో యుఎస్ కాంగ్రెస్ ముందు ప్రమాణం చేసి మరీ ఫౌచీ అబద్ధాలు చెప్పారు. వైరస్ పరిశోధనల గురించి నిఘా అధికారులతో ఎలాంటి చర్చలు జరపలేదని చెప్పడం పచ్చి అబద్ధం. ఈ పత్రాలు ఆయన అబద్ధాలను, కోవిడ్-19పై నిఘా వర్గాల అంచనాలను ప్రభావితం చేయడంలో ఆయన పోషించిన ప్రత్యక్ష పాత్రను బయటపెడుతున్నాయని తులసి గబార్డ్ తేల్చి చెప్పారు. 38 ఏళ్ల పాటు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలర్జీ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ అధిపతిగా పనిచేసిన ఫౌచీ భారీ ఫార్మా కంపెనీలతో కుమ్మక్కై $1 ట్రిలియన్ విలువైన యూనివర్సల్ వ్యాక్సిన్ల కోసం ప్రమాదకర పరిశోధనలకు నిధులు అందించారని కూడా ఆరోపణలున్నాయి. పెద్ద ఫార్మా కంపెనీలతో చేతులు కలిపి రిస్కీ కరోనా వైరస్ పరిశోధనలకు నిధులిచ్చారని గబార్డ్ కార్యాలయం ఆరోపించింది. $1 ట్రిలియన్ల విలువైన యూనివర్సల్ వ్యాక్సిన్ల వేట కోసం ఇదంతా జరిగిందని పేర్కొంది. వైరస్ సహజంగా జంతువుల నుంచి పుట్టిందని ప్రపంచాన్ని నమ్మించడానికి ఫౌచీ తెర వెనుక చక్రం తిప్పారని తులసి గబార్డ్ వివరించారు. తన ప్రమాదకరమైన పరిశోధనలను కప్పిపుచ్చుకోవడానికే ఈ నాటకం ఆడారని ఆరోపించారు. ఫౌచీ ఒక పద్ధతి ప్రకారం నిఘా వ్యవస్థను తప్పుదోవ పట్టించారు. NIAID నుంచి నిధులు పొందిన శాస్త్రవేత్తలనే నిపుణులుగా నిఘా వర్గాలకు పరిచయం చేశారు. వారిచ్చిన సమాచారమే అధికారిక నివేదికలుగా మారాయి. ఆ నివేదికలనే శాస్త్రీయ ఏకాభిప్రాయంగా చూపిస్తూ ల్యాబ్ లీక్ సిద్ధాంతాన్ని ఖండించారని ఆమె చెప్పుకొచ్చారు. ఫౌచీ ఉపయోగించిన ఎత్తుగడలు డీప్ స్టేట్ ప్లేబుక్ నుంచి నేరుగా తీసుకున్నవేనని తులసి గబార్డ్ వెల్లడించారు. సంవత్సరాల తరబడి అబద్ధాలు కుట్రల తర్వాత అమెరికా ప్రజలకు నిజం, పారదర్శకత, జవాబుదారీతనం అవసరం. ఫౌచీ వంటి వాళ్లు తమ తప్పులను, అధికార దుర్వినియోగాన్ని కప్పిపుచ్చుకోవడానికి నిఘా వ్యవస్థను తారుమారు చేశారు. కాంగ్రెస్కు అబద్ధాలు చెప్పారు. దేశ భద్రతకు అవసరమైన కీలక సమాచారాన్ని అధ్యక్షుడికి చేరకుండా అడ్డుకున్నారనేది ఆమె ఆరోపణ.
ఫౌచి వాదనలను సవాలు చేసిన నిఘా విశ్లేషకులు తీవ్రమైన పరిణామాలను ఎదుర్కొన్నారని, వారిపై కక్ష సాధింపు చర్యలు జరిగాయని, కెరీర్లో వెనక్కి నెట్టేశారని పలువురు విజిల్ బ్లోయర్ల సాక్ష్యాలు వెల్లడిస్తున్నాయని తులసి గబార్డ్ కార్యాలయం తెలిపింది. తులసి గబార్డ్ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తున్నాయి. కరోనా వైరస్ పుట్టుక, వ్యాప్తికి సంబంధించి ఇప్పటికీ సాగుతున్న వివాదంలో అగ్గి రాజేశాయి. 2020 తొలినాళ్లలో అమెరికాను కోవిడ్ తాకినప్పటి నుంచి ఆ మహమ్మారిపై ప్రభుత్వ విధానాలకు ఫౌచి దిశానిర్దేశం చేశారు. ప్రయోగశాల నుంచి వైరస్ లీక్కు సంబంధించి వాస్తవాలను తొక్కిపెట్టారు. కరోనా సహజసిద్ధంగా జంతువుల నుంచే వ్యాప్తి చెందిందనే వాదనను బలంగా ప్రచారం చేయించారు. ఇందుకోసం అమెరికా నిఘా విభాగంలోని కొందరిని వాడుకున్నారు. తులసి గబార్డ్ చేసిన ఆరోపణలకు మద్దతుగా ఎలాన్ మస్క్ ఆసక్తికరంగా స్పందించారు. డాక్టర్ ఫౌచి ఎన్నో దుర్మార్గమైన నేరాలకు పాల్పడ్డాడని మస్క్ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. నిజానికి కోవిడ్ వైరస్ సహజంగా విస్తరించిన మహమ్మారేనా, లేక మనిషి పరిశోధనల వికటిత ఫలితమా అన్న సందేహాలు ఇప్పటికీ ఉన్నాయి. కోవిడ్ వైరస్ చైనా వ్యూహాన్ ల్యాబ్ లీకేజీ రేపిన విధ్వంసంగా అనుమానాలు సైతం వెల్లువెత్తాయి. కోవిడ్ వచ్చి వెళ్లిన 5 ఏళ్ల తర్వాత ఈ వైరస్ వ్యాప్తి వెనుక రహస్యాలను కీలక డాక్యుమెంట్లు బయటపెట్టాయి. కోవిడ్ వైరస్ మానవ నిర్వాకమేనని, వ్యూహాన్ ల్యాబ్ లీకేజీ సృష్టించిన మహమ్మారి అని బయటపడింది. దీంతో 5 ఏళ్ల తర్వాత కోవిడ్ వైరస్ వ్యాప్తి ఎలా జరిగిందన్న అంశంపై మరోసారి రచ్చ మొదలైంది. కోవిడ్ సమయంలో ప్రచారం జరిగినట్లుగానే నిజంగానే వుహాన్ ల్యాబ్ నుంచి వైరస్ లీక్ అయిందా అన్న సందేహాలు మళ్లీ బలపడుతున్నాయి. కోవిడ్ వైరస్ విస్తరణపై అంతర్జాతీయ ఆరోగ్య సంస్థలు, శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల్లో చాలా వరకు గబ్బిలాలు, పాంగోలిన్లు, ఇతర క్షీరద జంతువుల నుంచి విస్తరించి ఉండవచ్చునని, ప్రధానంగా వుహాన్లోని హువానన్ సీఫుడ్ హోల్సేల్ మార్కెట్లో అమ్మిన జంతువుల నుంచి ఈ వైరస్ వచ్చిందనే వాదనను బలపరిచాయి. మరికొందరు మాత్రం వుహాన్ ల్యాబ్ ప్రమాదంపై అనుమానాలు వ్యక్తం చేశారు. తులసి గబార్డ్ విడుదల చేసిన పత్రాలతో రీసెర్చ్ కోవిడ్ వైరస్ ల్యాబ్ లీకేజీ పరిణామమేనన్న వాదనకు ఊతమిస్తుండడం హాట్ టాపిక్గా మారింది. కరోనా వైరస్ మూలాల గురించి ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. తులసి గబార్డ్ విడుదల చేసిన ఈ పత్రాలు భవిష్యత్తులో అంతర్జాతీయ రాజకీయాల్లో, వైద్య రంగంలో పెనుమార్పులకు దారితీసే ఛాన్స్ ఉంది. ఈ ఆరోపణలపై డాక్టర్ ఫౌచి నుంచి ఇంకా ఎటువంటి అధికారిక స్పందన రాలేదు. కరోనా సూత్రధారి అమెరికా పాత్రధారి చైనా అని తెలిపింది. మరి అప్పట్లో వైరస్ లీక్ అయిన ఎందుకు సీక్రెట్గా ఉంచాయి? ప్రపంచాన్ని ఎలా తప్పుదోవ పట్టించాయి? దీని వెనుక ఉన్న అసలు నిజాలేంటి? కరోనా వైరస్ వర్రి 2019 చివరిలో మొదలై 2020 మార్చి నాటికి విలయతాండవం చేసింది. ప్రపంచాన్ని లాక్డౌన్లోకి తీసుకువెళ్ళింది. 77 కోట్ల మందికి ఈ వైరస్ సోకింది. వరల్డ్ వైడ్గా 3 కోట్ల మందిని బలి తీసుకుంది. ఎప్పటికప్పుడు రూపాంతరం చెందుతూ వేరియంట్ల రూపంలో ప్రపంచాన్ని కలవరపెట్టింది. భారత్లో అధికారికంగా 5 లక్షల మంది, అనధికారికంగా 40 లక్షల మంది కోవిడ్ ప్రభావిత వైరస్తో మరణించినట్లుగా పలు నివేదికలు అంచనా వేశాయి. జనజీవితాలను చిన్నాభిన్నం చేసింది ఈ వైరస్. కోలుకోలేని ఆర్థిక నష్టాలను మిగిల్చింది. ఫస్ట్, సెకండ్ స్టేజిల్లో కరోనా సృష్టించిన బీభత్సానికి ప్రపంచ దేశాలు కుదేలయ్యాయి. వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాక గానీ ఊపిరి పీల్చుకోలేదు. యావత్ ప్రపంచాన్ని కరోనా కుదిపేసింది. 2020 నుంచి 2022 వరకు షేక్ చేసింది. లక్షలాది మంది ఈ వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికా అల్లకల్లోలమైంది. ఈ ఒక్క దేశంలోనే 13 లక్షల మంది కోవిడ్కు బలయ్యారు. ఏ ఆసుపత్రి చూసినా కోవిడ్ పేషెంట్లతో నిండిపోయింది. ఎటు చూసినా శవాల కుప్పలు కనిపించాయి. అటు చైనా ఈ వైరస్తో వణికిపోయింది. 3 స్టేజిల్లో ప్రత్యక్ష నరకం చూసింది. అన్ని దేశాల కంటే ఈ 2 దేశాలపై కరోనా ఎఫెక్ట్ ఎక్కువగా కనిపించింది. ఎంత లాక్డౌన్ విధించినా కోలుకోలేని నష్టాల్ని చవిచూశాయి. ఇంతకు కరోనా ఎక్కడ పుట్టింది, ఎలా వ్యాప్తి చెందింది? దీనిపై ఎన్నో నివేదికలు వచ్చాయి, వాదనలు జరిగాయి. కానీ ఇప్పటికీ క్వశ్చన్ మార్కే. తొలుత చైనాలో మొదలైన వైరస్ చూస్తుండగానే రోజుల్లోనే వరల్డ్ వైడ్గా వ్యాపించింది. కరోనా పాపం డ్రాగన్ కంట్రీదేనని ప్రపంచమంతా వేలెత్తి చూపింది. వుహాన్ వైరాలజీ ల్యాబ్లో లీక్ అయిందని కోడై కూసింది. కానీ చైనా ఈ ఆరోపణలను ఎప్పటికప్పుడు కొట్టిపారేసింది. తమకేం తెలీదని కాకమ్మ కబుర్లు చెప్పింది. చైనాలోని వుహాన్ ల్యాబ్ నుంచే లీక్ అయిందని అమెరికా సైతం అప్పట్లో ఆరోపణలు చేసింది. ఇంటెలిజెన్స్కు దర్యాప్తు బాధ్యతలు అప్పగించింది. కానీ అది ఏమీ తేల్చలేకపోయింది. వైరస్ ల్యాబ్ నుంచి లీక్ అయిందా, సహజంగా వ్యాప్తి చెందిందా అనే దానికి 2 వైపులా సమాన వాదనలు ఉన్నాయంటూ దర్యాప్తును ముగించింది. WHO రంగంలోకి దిగినా ఫలితం లేకపోయింది. చైనా సహకరించకపోవడం దీనికి మరో కారణం. 5 ఏళ్ల తర్వాత కరోనా పుట్టుపూర్వోత్తరాలకు సంబంధించి నిజాలు బయటకొచ్చాయి. అదే అమెరికా ఈ విషయాన్ని చెప్పింది. చైనాలోని వుహాన్ ల్యాబ్ నుంచి లీక్ అయిందని డాక్యుమెంట్లు బహిర్గతం చేసింది. ఈ ల్యాబ్లో చేపట్టిన ప్రాజెక్టుకు అమెరికానే నిధులు సమకూర్చిందని డాక్యుమెంట్ల ద్వారా తేలింది.
ఆనాడు అసలు విషయాన్ని కప్పిపుచ్చి అమెరికా ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించిన వైనం బయటకొచ్చింది. వాస్తవానికి వుహాన్ ల్యాబ్లో గబ్బిలాల కరోనా స్పైక్ ప్రోటీన్లను మార్చి వాటిని మానవ ACE2 రిసెప్టర్లకు సోకేలా కృత్రిమ వైరస్లను సక్సెస్ఫుల్గా సృష్టించారు. అయితే 2019లో ప్రమాదవశాత్తు ఈ వైరస్ ల్యాబ్ నుంచి లీక్ అయింది. సరైన బయోసేఫ్టీ ప్రమాణాలు లేకుండానే గెయిన్ ఆఫ్ ఫంక్షన్ పరిశోధనలు చేశారు. చైనాలోని వుహాన్ మార్కెట్లో కోవిడ్ కేసులు బయటపడడానికి కొన్ని నెలల ముందు ఈ ల్యాబ్లో 3 సైంటిస్టులు అనారోగ్యం పాలయ్యారు. వారికి కరోనా లక్షణాలే ఉన్నాయని తేలింది. 2019 నవంబర్కు ముందు ఈ ల్యాబ్లో కఠిన నిబంధనలేమీ లేవు. శాస్త్రవేత్తలు అంతా ఓపెన్గా ఉండేవారు. కానీ 2019 నాటికి అక్కడ కమ్యూనికేషన్ పూర్తిగా ఆగిపోయింది. అక్కడ ఏదో ప్రమాదం జరిగిందనడానికి ఇదే బలమైన ఆధారం. కానీ వైరస్ సహజసిద్ధంగా మార్కెట్ నుంచి వ్యాప్తి చెందిందని చైనా కట్టుకథలు చెప్పిందని ఇప్పుడు స్పష్టమవుతోంది. వైరస్ లీక్ అయిన వెంటనే అంతర్జాతీయ సమాజాన్ని డ్రాగన్ కంట్రీ తప్పుదోవ పట్టించింది. 2019లోనే వుహాన్ ల్యాబ్కు చెందిన సైంటిస్టులు కరోనా లక్షణాలతో ఇబ్బందులు పడ్డారు. కానీ ఆ నిజాన్ని దాచింది. అంతేకాదు, పాత వైరస్ డేటాబేస్ రీసెర్చ్ లాగ్స్ డిలీట్ చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ దర్యాప్తు బృందాలను ల్యాబ్లోకి రాకుండా అడ్డుకుంది. ఇది సహజసిద్ధంగా వ్యాపించిన వైరస్ అని, వుహాన్ మార్కెట్ నుంచే వ్యాపించిందని అబద్ధాలను ప్రచారం చేసింది. ఇదంతా తెలిసినా అమెరికా కూడా సైలెంట్గా ఉండిపోయింది. తాము ఇచ్చిన ఈ నిధుల వల్లే కరోనా పుట్టుకొచ్చిందని తెలిస్తే దాని పరువు పోతుంది. ప్రపంచం ముందు ముద్దాయిగా నిలబడాల్సి వస్తుంది. అందుకే అమెరికా చైనా చేష్టల్ని చూస్తూ ఉండిపోయింది. వాస్తవానికి కరోనా మూలాలను కనిపెట్టాలని జో బైడెన్ యుఎస్ ఇంటెలిజెన్స్ను ఆదేశించారు. కానీ ఈ దర్యాప్తులో యాంథోనీ ఫౌచి జోక్యం చేసుకున్నారు. వైరస్ సహజసిద్ధంగా వచ్చిందనే వాదననే తెరపైకి తేవాలని ఒత్తిడి చేశారు. ల్యాబ్ నుంచి లీక్ అయిందనే విషయాన్ని సైడ్ అయ్యేలా చేశారాయన. వుహాన్ ల్యాబ్లో జరిగిన పరిశోధనలకు అమెరికా ఫండింగ్ చేయడం, అది బయటకు వస్తే అమెరికాకు తనకు చెడ్డ పేరు వస్తుందని దర్యాప్తు సంస్థలను ప్రభావితం చేశారు. మొత్తానికి 5 ఏళ్ల తర్వాత ఈ నిర్వాకం బయటపడింది. చైనా, అమెరికా ఆడిన నాటకం చూసి ప్రపంచం షాక్ అవుతోంది. ఇన్నాళ్లు ఎన్ని అబద్ధాలు చెబుతూ గడిపాయని చర్చించుకుంటున్నారు. ప్రయోగాల పేరుతో మనుషుల ప్రాణాలతో చెలగాటమాడారని మండిపడుతున్నారు. ప్రపంచానికే పెద్దన్నా అని చెప్పుకునే అమెరికా చైనా చేసే పాపిష్టి ప్రయోగాలకు ఫండింగ్ చేయడం దారుణం. అసలు ఈ రీసెర్చ్ ఎందుకు చేయాల్సి వచ్చింది? ల్యాబ్ నుంచి డేంజరస్ వైరస్ లీక్ అయితే పర్యవసానాలు ఏంటనే విషయం ఆలోచించకుండా ప్రపంచ దేశాలను పరేషాన్ చేశాయి. చైనాలోని వుహాన్ ల్యాబ్తో కలిసి అమెరికా చేపట్టిన ప్రాజెక్ట్ ఏంటి? ఎన్ని కోట్లు నిధులిచ్చింది? అమెరికా చట్టాల్ని ఉల్లంఘించిన ఆంథోనీ ఫౌచి నిధుల్ని ఎలా విడుదల చేయించారు? ఈ ప్రాజెక్టుతో అమెరికా కలిగే లాభమేంటి? 2002-2003లో చైనాలో వచ్చిన సార్స్ కోవిడ్ ప్రపంచాన్ని వణికించింది. భవిష్యత్తులో ఇలాంటి మహమ్మారి మళ్లీ వస్తే ఎలా కంట్రోల్ చేయాలి, అది ఎప్పుడు ఎక్కడ ఎలా వస్తుందో ముందే ఊహించి నివారించాలని అమెరికా అనుకుంది. ఇందుకోసం 2014లో ఓ ప్రాజెక్ట్ చేపట్టింది. అడవులు, గుహల్లో ఉండే గబ్బిలాల్లో ఎలాంటి కరోనా వైరస్లు దాగున్నాయో ముందుగానే గుర్తిస్తే వాటి జన్యువుల్ని స్టడీ చేసి వ్యాక్సిన్లు, మందులు కనిపెట్టొచ్చని భావించింది. ప్రపంచంలోనే అత్యధిక రకాల గబ్బిలాలు, సరికొత్త కరోనా వైరస్లు చైనాలోని వుహాన్ ప్రాంతం గుహల్లో ఉన్నాయి. దీంతో వైరస్ వ్యాప్తికి ఇది హాట్స్పాట్గా మారింది. వీటిని సేకరించడంలో, పరిశోధనలు చేయడంలో వరల్డ్లోనే వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్ ఫేమస్. అందుకే అమెరికాకు చెందిన ఎకో హెల్త్ అలయన్స్ సంస్థ వుహాన్ ల్యాబ్తో చేతులు కలిపింది. ఈ ల్యాబ్లో రకరకాల గబ్బిలాల స్పైక్ ప్రోటీన్లను మార్చి అవి మనుషులపై ఎలాంటి ప్రభావం చూపుతాయో పరిశీలించడం ఈ ప్రాజెక్ట్ ఉద్దేశం. దీని ద్వారా భవిష్యత్తులో రాబోయే అన్ని కరోనా వైరస్లను తట్టుకునే వ్యాక్సిన్ లేదా బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీవైరల్ డ్రగ్ తయారు చేయాలని యాంథోనీ ఫౌచి అనుకున్నారు. ఇందులో భాగంగానే వుహాన్ ల్యాబ్కు అమెరికా ఫండింగ్ చేసింది. ఒక్కసారి కరోనా పుట్టుపూర్వోత్తరాలకెళితే మనుషులకు కరోనా సోకుతుందనే విషయాన్ని తొలిసారిగా 1960లో గుర్తించారు సైంటిస్టులు. అప్పట్లో సాధారణ జలుబు, దగ్గు కలిగించే కొన్ని మైల్డ్ వైరస్లను గుర్తించి వాటి ఆకారం కిరీటం రూపంలో ఉండడంతో కరోనా అని పేరు పెట్టారు. మనుషులకు సోకే కరోనా వైరస్లు చాలా ఉన్నాయి. కానీ 3 సార్లు మాత్రమే అవి ప్రమాదకర మహమ్మారిగా మారాయి. 2002లో చైనాలో ఇది మొదలైంది. గబ్బిలాల నుంచి తొలుత పునుగు పిల్లులకు, దాని నుంచి మనుషులకు వ్యాపించింది. దీనివల్ల శ్వాసకోశ వ్యాధి వచ్చి ప్రపంచవ్యాప్తంగా 800 మంది చనిపోయారు. మళ్లీ 10 ఏళ్ల తర్వాత అంటే 2012లో మెర్స్ భయపెట్టింది. దీన్నే మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ అంటారు. ఇది సౌదీ అరేబియాలో బయటపడింది. గబ్బిలాల నుంచి ఒంటెలకు వైరస్ సోకి ఆ తర్వాత మనుషులకు అంటుకుంది. ఈ వైరస్ సోకిన ప్రతి 10 మందిలో 3 ప్రాణాలు కోల్పోయారు. వైరస్ తీవ్రతను కృత్రిమంగా పెంచే ప్రయోగాలను గెయిన్ ఆఫ్ ఫంక్షన్ అంటారు. ఈ తరహా రీసెర్చ్ వల్ల వైరస్ లీక్ అయ్యే ప్రమాదం ఉంది. అయినా
వాటి ద్వారా వచ్చే ఫలితాలతో మానవాళిని కాపాడే వ్యాక్సిన్ల తయారీకి ఎంతగానో ఉపయోగపడతాయని ఫౌచి భావించారు. దీని వెనుక ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయి. అమెరికా చట్టాల ప్రకారం ప్రమాదకరమైన గెయిన్ ఆఫ్ ఫంక్షన్ ప్రయోగాలపై అప్పట్లో కొన్ని ఆంక్షలు ఉన్నాయి. కానీ వుహాన్ ల్యాబ్లో జరుగుతున్న వైరస్ నిఘా పరిశోధనలు అని చెప్పి నిధులు రిలీజ్ చేశారు. 2014 జూన్ 1 నుంచి 2019 మే 31 వరకు ప్రాజెక్టును కంప్లీట్ చేయాలని టార్గెట్గా పెట్టుకున్నారు. ఇందుకోసం $6 లక్షల కేటాయించారు. వుహాన్ ప్రావిన్స్లో 5,000కు పైగా గబ్బిలాల నమూనాలను సేకరించారు. వీటి ద్వారా వందలాది కొత్త రకాల ఆల్ఫా బీటా కరోనా వైరస్ల జన్యువులను ల్యాబ్లో భద్రపరిచారు. ఇలా పలు వేరియంట్లను డెవలప్ చేశారు. ఈ కృత్రిమ వేరియంట్లను మానవ శ్వాసకోశ కణాలు, పంది కణాలు, కోతుల కణాలపై ప్రయోగించారు. వీటిలో కొన్ని మానవ కణాల్లోకి వేగంగా చొచ్చుకుపోవడమే కాకుండా సామర్థ్యాన్ని మెరుగుపరుచుకున్నాయి. మానవ S2 రిసెప్టర్లు ఉండేలా జన్యుపరంగా మార్చిన వైరస్లను ఎలుకలకు ఇంజెక్ట్ చేశారు. కొన్ని హైబ్రిడ్ వైరస్లు ఎలుకల్లో తీవ్రమైన శ్వాసకోశ వ్యాధిని, న్యూమోనియాను కలిగించాయని, వాటి బరువు వేగంగా తగ్గిపోయేలా చేశాయని సైంటిస్టులు గుర్తించారు. ఇలా ఈ ప్రాజెక్టుకు అమెరికా నిధులు సమకూర్చింది. చివరకు 2018లో ఈ ల్యాబ్ నుంచే వైరస్ లీక్ అయింది. అది ప్రపంచవ్యాప్తంగా విస్తరించి అల్లకల్లోలం సృష్టించింది. ఈ వైరస్ పుట్టుకకు చైనా కారణమైతే దానికి స్పాన్సర్ అమెరికానే అని తాజాగా తులసి గబ్బార్డ్ బయటపెట్టిన పత్రాలతో స్పష్టమవుతోంది. మరి అమెరికా, చైనా ఇప్పుడు ఏం చెబుతాయో చూడాలి. వుహాన్లో కరోనా వైరస్పై ప్రమాదకర పరిశోధనలకు నిధులు సమకూర్చడంలో ఫౌచి ప్రమేయం. ఈ మహమ్మారి వ్యాప్తి చెందిన సమయంలో చైనా నిఘా అధికారులతో ఆయన సంభాషణల సమాచారం తమ దగ్గర ఉందని గబార్డ్ తెలిపారు. చైనా సహా 30కు పైగా దేశాల్లోని 120కు పైగా జీవ ప్రయోగశాలలకు అమెరికా ప్రభుత్వం దీర్ఘకాలంగా నిధులు సమకూరుస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైందని చెప్పారు. కరోనా వైరస్ వ్యాప్తికి వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ WIVA కారణమని ఆరోపణలున్నాయి. తులసి గబార్డ్ విడుదల చేసిన పత్రాల ప్రకారం గబ్బిలాల్లోని కరోనా వైరస్లపై ప్రమాదకర గెయిన్ ఆఫ్ ఫంక్షన్ పరిశోధనల కోసం WIVకి ఫౌచి అమెరికా పన్ను చెల్లింపుదారుల డబ్బును కోట్ల రూపాయలలో అందించారు. 2020 తొలినాళ్లలో అమెరికాను కోవిడ్ తాకినప్పటి నుంచి ఆ మహమ్మారిపై ప్రభుత్వ విధానాలకు ఆయనే దిశానిర్దేశం చేశారు. ప్రయోగశాల నుంచి వైరస్ లీక్కు సంబంధించి వాస్తవాలను తొక్కిపెట్టారు. మొత్తానికి కరోనా బీభత్సానికి సూత్రధారి అమెరికా అయితే పాత్రధారి చైనా అని స్పష్టమవుతోంది.